నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వీర ఆంజనేయులు మూవీ ఏదైతుందో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో లాంచ్ అయిపోయింది. ఈ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ మూవీ దగ్గర దగ్గర 2 hours దాకా ఉంటుంది. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఈ మూవీలో ఎక్కడ వల్గారిటీ లేదు, అక్కడక్కడ బూతులాగా అనిపించింది, కానీ వల్గారిటీ అయితే ఎక్కువ లేదు. కొంచెం అక్కడ ఒక 2-3 సీన్స్ స్కిప్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మంచి మంచి యాక్టర్స్తో పాటు అయితే వచ్చింది. సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, లైక్ నరేష్ గారు ఉన్నారు, తర్వాత హర్ష గారు, అమృతం వల్ల హర్ష గారు అండ్ సర్వం, వీళ్ళిద్దరు మంచి మంచి యాక్టర్స్ అయితే దీనిలో చాలా మటుకు మంచి యూటిలైజేషన్ చేసుకున్నారని అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఫ్యామిలీ బాండింగ్స్ ఎలా ఉంటాయి, ఫ్యామిలీ గురించి ఎలా ఉందనే దాని మీద ఉంది. కీ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే బ్రహ్మానందం గారిది అన్నమాట. అతనే ఫోకస్ ఉంటుంది, ఏం లేదు అతని చివరి ఆఖరి కోరిక అంటారు కదా. సో అతని సంపాదనతో గోవాలో ఇల్లు కొంటాడు, దాని మీదే బేస్ చేసుకొని కథ అంతా కూడా నడుస్తుంది అన్నమాట. సో ఎలా నడిచింది, ఆ ఇల్లుని ఏం చేసిర్రు అనే దాని మీదే మీకు స్టోరీ అంతా కూడా నడుస్తుంది అన్నమాట. అతని స్వార్థం కోసం ఓవర్ ఏం చేసుకురు అంటే కుటుంబంలో ఎట్లా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కరికి ఎలాంటి బాధలు ఉంటాయి, అవన్నీ కూడా దిగి ముంగుకొని ఒకరికొకరు ఎలా సాక్రిఫైస్ చేసుకుని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకునే దాని మీద ఈ మూవీ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకొని చూసుకోవచ్చు, టెన్షన్ లేకుండా వల్గాటి ఏది లేకుండా కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ల్యాకింగ్ ఏంటంటే ల్యాగ్ ఎక్కువ ఉందన్నమాట. జెన్యున్గా చెప్తున్నా, మూవీ నాకు ల్యాగ్ ఎక్కువ అనిపించింది, కొన్ని సీన్స్లో ఆక్వర్డ్నెస్ ఎక్కువగా అనిపించింది. అండ్ ఒక సీన్ ఏంటంటే వీళ్ళు ఆగిపోతారు, సో అది ఆక్వర్డ్గా అనిపించింది. కొంచెం ఏమంటారు, ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అంత ట్రైలర్ చూసినాక కొంచెం తగ్గినట్టు అనిపించింది. అండ్ మూమెంటం అంటారా ఏదో అంటారు కదా, అది జర బాగాలేదు. అండ్ సెకండ్ హాఫ్ నుంచి సెన్స్ అనిపించదు, కొంచెం ఫాస్ట్గా. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కొంచెం స్లో పేస్ నరేషన్ లాగా వస్తుంది, సెకండ్ హాఫ్ నుంచి కూడా మీకు కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతుంది అన్నమాట. సో అదొకటి డ్రాబ్యాక్స్ అనమాట. అండ్ కొంచెం క్యారెక్టర్స్ ఇంక్లూడ్ చేస్తారు కానీ పెద్దగా ఫరక్ అనిపించదు. ఓవరాల్గా చూసుకుంటే జెన్యున్గా చెప్పుకోవాలంటే ఫీల్ గుడ్ ఫ్యామిలీ మూవీ. కానీ మిగతా కూడా చూసుకొని ఓవరాల్గా నేను మాత్రం ఈ మూవీకి రేటింగ్ అయితే ఇస్తున్నా 2.5 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. ఎంజాయబుల్ అనమాట, దానికోసం ఇది ఇస్తున్నా అన్నమాట. అండ్ డ్రాబ్యాక్స్ ఏంటంటే ఏమంటారు, అక్కడక్కడ కొన్ని సెన్స్ అనిపించదు. అండ్ ఇది కాన్సెప్ట్ అసలు మోస్ట్లీ అట్లా కాన్సెప్ట్ ఉండదు, సో తీసుకొచ్చారు పర్లేదు. కానీ ల్యాగ్ ఎక్కువ, ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగ్ చాలా అనిపిస్తుంది, స్కిప్ చేయాలన్నట్టు ఉంటుంది. అండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కాబట్టి యాక్సెప్టెడ్, కానీ సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఫాస్ట్ ఉంటుంది. అండ్ మర్చిపోయినా ఇక్కడ ఏంటంటే కొన్ని హాస్పిటల్స్ యొక్క మోసం ఎలా చేస్తారనే దాని మీద కూడా చూపించారు అనమాట. అది కూడా ఒక పాయింట్ అయితే యాడ్ చేసుకోవాల్సింది, మిస్ అయిన స్టార్టింగ్లో. కానీ హాస్పిటల్స్ యొక్క మోసాలు, మనుషులు ఎలా మోసం చేస్తారనే దాని మీద కూడా ఒక మంచి పాయింట్ అయితే తీసుకొచ్చారు. అంతే రివ్యూ ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.